హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ. ఈరోజు క్లాస్లోనే మనం శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్తోని మనం పాట్ నెక్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలన్నది చూద్దామండి. ఒకవైపు చూసారు కదా, పెద్ద బార్డర్ వచ్చింది. డిజైన్ కూడా ఏంటంటే పువ్వులు ఒకే డైరెక్షన్లోని ఉన్నాయి, కాకపోతే క్రాస్ లైన్లోని మనకి డిజైన్ ఉన్నాయి. డిజైన్ పెట్టి మనం ఎలా అరేంజ్ చేసుకోవాలి లైనింగ్ పీస్లు అన్నది కూడా చూద్దాము. చూసారు కదండి, శారీ కలర్ అయితే ఇది. బ్లౌజ్కి కొద్దిగా మొక్క కనిపిస్తుంది కదా, ఆ బ్లూ అనమాట, స్కై బ్లూ టైప్లోని శారీ కలర్ అనమాట. ఒకవైపు ఏమో చిన్నది జరీ వర్క్తోని చిన్న బార్డర్ మాత్రమే వచ్చింది. యూజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక నడుము దగ్గర కానీ లేదంటే డిజైన్లో కానీ యూజ్ చేసుకోవచ్చు, కానీ పాట్ నెక్లోని యూజ్ చేయడానికి అవ్వదు. ఇప్పుడు లైనింగ్ అనేది నేను 1 మీటర్ లైనింగ్ తీసుకున్నానండి. బార్డర్ పెద్దగా వచ్చినప్పుడు ఎల్బో హ్యాండ్స్ అయితే కనుక, ఇప్పుడు బాగా ట్రెండీలో ఉన్న మోడల్ అయితే కనుక హ్యాండ్స్కి చిన్న సైజు ఇప్పుడు ఎవరు వాడట్లేదండి, ఎల్బో హ్యాండ్సే ఎక్కువగా యూజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే మనకి కోరంచులు ఒకవైపు ఉండేటట్టుగా మనం ఫోల్డింగ్ చేసుకుని, ఫోల్డింగ్ అన్నది ఎప్పుడు కూడా మన వైపు పెట్టుకోవాలి. అక్కడి నుంచి ఇప్పుడు మనం 14 ఇంచులు బ్లౌజ్ పొడవు అయితే కనుక 1 ఇంచు కలుపుకొని 15 ఇంచుల దగ్గరికి ఫస్ట్ బ్యాక్ పార్ట్ అన్నది మార్కింగ్ చేసుకోవాలి. నేను 15 ఇంచుల దగ్గరికి మార్కింగ్ అన్నది పెడుతున్నాను. మనకి బ్లౌజ్ ఎంత పొడవు కావాలో తయారైన తర్వాత ఆ నెంబర్కి మనం 1 ఇంచ్ అన్నది ఎక్కువ పెట్టుకోవాలి ఖర్చుల కోసం. నేను 15 ఇంచుల దగ్గర అటువైపు నుంచి ఇటువైపు నుంచి కూడా మార్కింగ్ పెడితే లైన్ అన్నది స్ట్రైట్గా వస్తుంది. తర్వాత షోల్డర్ చూద్దాం. షోల్డర్ దగ్గరికి వచ్చేటప్పుడు ఫస్ట్ మనకి బ్లౌజ్ సైజుని బట్టి మనం షోల్డర్ అనేది పెట్టుకుంటాం. ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 38 సైజు, అంటే 36 నుంచి కూడా మీరు 40-42 వరకు కూడా ఈ మెజర్మెంట్స్ అనేవి మీరు యూజ్ చేయొచ్చు. నేను ఇప్పుడు పెడుతున్నవి సరేనండి. ఇప్పుడు 5.5 ఇంచులు అన్నవి షోల్డర్ మార్కింగ్ చేస్తున్నాం. ఫోల్డింగ్ దగ్గర నుంచి 5.5 ఇంచుల వరకు షోల్డర్ మార్కింగ్ చేస్తాం. చంకదింపు వచ్చేసి 6 ఇంచులు మార్కింగ్ పెట్టుకోవాలి. షోల్డర్ 5.5 పెట్టాం కదా అని చెప్పేసి చంకదింపు మాత్రం 5.5 పెట్టకూడదంటే టైట్ అయిపోద్ది. 6 ఇంచులకి మార్కింగ్ పెట్టి ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ అన్నది ఇలా కలిపేస్తే మనకు ఒక ఎల్ షేప్ వస్తుంది. ఎల్ షేప్ దగ్గర నుంచి 1.5 ఇంచుకి మాత్రమే మనం చంక రౌండ్ అన్నది తీయాలి. 1.5 ఇంచుకి ఇలా లైన్ గీయండి. ఇక్కడ నుంచి ఇలా ఈ సెంటర్ నుంచి ఈ లైన్కి, తర్వాత ఇటువైపు నుంచి ఈ లైన్కి ఇలా కలిపేస్తే ఆటోమేటిక్గా మీకు రౌండ్ షేప్ అన్నది వచ్చేస్తుంది. దాని తర్వాత 2.5 ఇంచీలు అన్నది మెడ వెడల్పు తీసుకోండి. 2.5 ఇంచీలు మెడ వెడల్పు తీసుకుని డీప్ వచ్చేసి పాట్ నెక్ అనేటప్పటికి కొద్దిగా డీప్గా పెట్టుకుంటేనే బాగుంటుంది. కనీసం 10-11 ఇంచీలు ఉంటే బాగుంటుంది. నేనైతే 10 ఇంచీల దగ్గరికి నేను డీప్ నెక్ అన్నది పెడుతున్నాను. పైనుంచి కిందకి పాట్ నెక్ పొడవు వచ్చేసి 10 ఇంచీలు. తర్వాత ఇక్కడ వెడల్పు మనం 2.5 ఇంచీలు మెడ వెడల్పు పెట్టాం కదా, ఒక 1 ఇంచు కలుపుకొని కనీసం 3 ఇంచీల కన్నా సరే మనం కింద వెడల్పు అన్నది పెంచుకుంటే రౌండ్ అనేది బాగుంటుంది. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ స్ట్రైట్గా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు పాట్ నెక్ అన్నది మనం ఇక్కడ ఫ్రీ హ్యాండ్తోనే డ్రా చేసుకోవాలి. ఇది చూడండి, పైనుంచి కిందకి మనకి కొద్దిగా కర్వ్ షేప్ వస్తుంది. ఇక్కడికి ఎన్ని ఇంచీల దగ్గరికి కరువు తీయాలంటే కనుక పైనుంచి కనీసం ఒక 3 ఇంచీల దగ్గర ఇలా మార్క్ చేయండి. 3 ఇంచుల దగ్గర లోపల ఒక కనీసం ఒక 6 ఇంచు 3/4 ఇంచ్ అయినా సరే లోపలికి కరువు అనేది రావాలి. ఇక్కడైతే మాత్రం ఇలా దగ్గరికి రౌండ్ షేప్ వచ్చి కొద్దిగా అవుట్లైన్కి వెళ్ళినా పర్లేదు, మళ్ళీ ఇలా వచ్చి ఈ లైన్కి కలిపేయాలి. చూడండి ఏ రకంగా అయితే డాట్ చేశాను. ఇక్కడ నుంచి అవుట్లైన్కి కొద్దిగా ఇలా వెళ్తే రౌండ్ అనేది బాగుంటుంది. ఆ తర్వాత మనం మార్క్ చేసిన 6 ఇంచ్ దగ్గరికి వచ్చి ఇలా మళ్ళీ షోల్డర్ అంటే మెడవెడ దగ్గరికి వచ్చేయాలి. ఇలా మనం ఏంటంటే హ్యాండ్తోనే డ్రా చేసుకుంటే బాగుంటుంది. కింద రౌండ్ బాగా తిరగాలి. ఇక్కడ పైకి వచ్చేటప్పటికి ఇక్కడ కొద్దిగా కర్వ్ అనేది లోపలికి రావాలి. అంతే. ఈ రకంగా మీరు డ్రా చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా మీకు పాట్ నెక్ అన్నది షేప్ వచ్చేస్తుంది. దాని తర్వాత చెస్ట్ మనం మార్కింగ్ చేద్దాం. 38 సైజు మనం సైజ్ అనుకున్నాం కాబట్టి సైజ్ అంటే ఎప్పుడు కూడా చెస్ట్ మార్కింగే ఉంటుందండి. చెస్ట్ మార్కింగ్ ఎప్పుడు కూడా ఆర్మ్ రౌండ్ మీదే చెస్ట్ మార్కింగ్ అనేది పెడతాం. చెస్ట్ మార్కింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి 9.5 ఇంచీలు మనకి 4వ వంతు వస్తుంది. 38కి 4వ వంతు చేస్తే ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి 9.5 ఇంచు మార్కింగ్ పెట్టాం. బ్లౌజు ఖర్చుల కోసం అని చెప్పేసి ఎక్స్ట్రా ఖర్చుల కోసం అని చెప్పేసి 2 ఇంచులు పెంచుకున్నాం. తర్వాత నడుం దగ్గరికి వచ్చేటప్పటికి నడుం కూడా ఎంత అనేది మనం కొలుచుకోవాలి. 32 ఇంచులు ఈ బ్లౌజు నడుం. 32లోని 4వ వంతు మనం తీసుకున్నాము అంటే కనుక మనకి 8 ఇంచులు వస్తుంది. 8కి 1 ఇంచు కలుపుకొని 9 ఇంచీలని మనం పెట్టుకోవాలి. అంటే నడుంకి 4వ వంతుకి 1 ఇంచు అన్నది కలపాలి, ఎందుకంటే బ్యాక్ సైడ్ డాట్స్ కోసం. తర్వాత 2 ఇంచులు ఖర్చులకి. ఫస్ట్ ఈ ఖర్చుల లైన్ అన్నది మనం ఇలాగ డ్రా చేసేసుకుందాం. అక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకుందాం. ఇదేమో ఫిట్టింగ్ లైన్ అనమాట. మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ మనకి కుట్టు అనేది ఇక్కడికి రావాలి. సరేనండి. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచులను రాసుకున్నారు అంటే కనుక ఈ బ్లౌజ్కి ఖర్చులు ఎంత పెట్టారు అన్నది మీకు అర్థమవుతుంది. ఫిట్టింగ్ అప్పుడు మీకు చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు కటింగ్ అన్నది చేద్దాం. కింద లైన్ నుంచి స్టార్ట్ చేసుకుని ఫస్ట్ అవుట్లైన్ అంతా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ పాట్ నెక్ అన్నది కటింగ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఫిట్టింగ్ లైను
అదే రకంగా అంటే ఫిట్టింగ్ లైన్ ఎక్స్ట్రా మార్జిన్ లైన్ అనేది సపరేట్గా ఉంటే మీకు సైడ్ జాయింట్లు చేసేటప్పుడు ఇబ్బంది ఉండదన్నమాట. ఇప్పుడు ఇలా మనం కటింగ్ చేసేసిన తర్వాత ఈ నెక్ను మాత్రం ఎలా అయితే మనం డ్రా చేసామో ఎక్కడ కూడా షేప్ అనేది డిస్టర్బ్ కాకుండా నీట్గా మనం ఈ షేప్ అనేది తీయాలి. చూస్తున్నారు కదా, ఈ రకంగా కటింగ్ చేసేసుకుంటే పాట్ నెక్ అనేది వస్తుంది. ఓపెన్ చేసి చూసుకోండి మనకి షేప్ ఎలా వచ్చింది ఏంటనేది. చూస్తారు కదా, ఈ రకంగా పాట్ నెక్ షేప్ అనేది వస్తుంది. దాని తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని పట్టుకొని ఫ్రంట్ పార్ట్కి కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసాం కదా, తర్వాత కింద మిగిలిన క్లాత్లోని మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి. ఇలా క్రాస్గా పెట్టారు అంటే కనుక నీట్గా మీకు ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ షోల్డర్ పైన ఉన్న మెడ వెడల్పు దగ్గర పెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ లైన్ అన్నది ఇక్కడ స్ట్రైట్గా ఇంతవరకు వచ్చింది. ఈ లైన్ అనమాట. ఇక్కడ కొద్దిగా మార్కింగ్ చేసుకుంటే సరిపోద్ది, ఎందుకంటే ఇది పాట్ నెక్ కాబట్టి మనకి ఆటోమేటిక్గా లైన్ అనేది తెలుస్తుంది. ఫస్ట్ ఎప్పుడు కూడా మనం ఫ్రంట్ వైపు మెడ డీప్ ఎంత పెట్టుకోవాలనుకుంటున్నామో దానికి మార్కింగ్ అనేది చేయాలి. నేను 6.5 ఇంచీల దగ్గరికి నేను మార్కింగ్ అనేది పెడుతున్నాను. పైనుంచి ఇలా ఈ మెడ వెడల్పు లైన్ దగ్గర 6.5 ఇంచీల దగ్గర ఇలా మార్కింగ్ పెడుతున్నాను. చూసారు, ఈ లైన్ అన్నది ఇలా స్ట్రైట్గా ఇక్కడికి వస్తుంది. దాని తర్వాత కింద వెడల్పు అనేది 3 ఇంచులు పెట్టాం కదా, అంతే ఇక్కడ కూడా వెడల్పు 3 ఇంచులు పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి కింద వరకు ఎంత ఉందో చూసుకోండి. 8.5 ఇంచులు. ఇక్కడ కూడా నాకు 8.5 ఇంచులే ఉంది. అంటే మనకి కరెక్ట్గా ఈ లైన్ స్ట్రైట్గా రావడం కోసం మనం చెక్ చేసుకుంటాం అనమాట. తర్వాత ఈ చివరి నుంచి ఈ రకంగా మొత్తం ఫోల్డింగ్ దగ్గరికి ఇలా లైన్ కిందకి డ్రా చేసేయండి. ఇప్పుడు మనకి కావాల్సిన హుక్ పట్టి ఐ బెల్ట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ షోల్డర్ దగ్గర పై లైను, అదే రకంగా సైడ్ ఇక్కడ కూడా ఇలాగ డ్రా చేసేయండి. తర్వాత ఇక్కడ ఎండింగ్ లైన్ కూడా మనకి క్లాత్ ఎంతవరకు ఉందో అక్కడ మార్కింగ్ పెట్టాం కదా. ఇప్పుడు కార్నర్ దగ్గర వేలు ఇలా పెట్టి ఈ ఎల్ షేప్ను కూడా ఖచ్చితంగా తీసుకుంటే మీకు నీట్గా షేప్ అనేది వస్తుంది. తర్వాత కింద లైన్ని కూడా ఇలాగ మార్కింగ్ అన్నది ఇలా చేసేయండి. కింద లైన్ కొద్దిగా ముందుకే ఇలా పొడిగించండి. ఇప్పుడు మనకి ఇక్కడ చూసారు ఖర్చులు కూడా మంది ఈ 2 ఇంచీలది కూడా మనం మార్కింగ్ అనేది పెట్టాం. ఇప్పుడు ఇలా తీసేయండి. తీసిన తర్వాత మనకి మెడ వెడల్పు దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ డౌన్ మెడ డీప్ ఉంది కదా, అది ఇలా కలిపేయండి. ఆ తర్వాత ఆమ్ రౌండ్ కూడా మనం చుక్క కింద పెట్టాం కదా డాట్, ఆ డాట్కి ఇలా కలిపేసుకోండి. అక్కడి నుంచి ఇక్కడికి లైన్ కలిపేస్తే పర్ఫెక్ట్గా మీకు ఏంటంటే మెడ డీప్ ఏంటి అలాగే ఆమ్ డౌన్ ఏంటి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ హుక్కల దగ్గర నుంచి ఈ చివరికి మార్కింగ్ ఎంత ఉందో చూసుకోండి. ఎంత ఉంటే అంతా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కింద వరకు దించి చక్కగా మీరు ఇక్కడ మార్కింగ్ అన్నది పెట్టేయండి. సరేనండి, అంటే ఖర్చుల వరకు మనకి లాస్ట్ మనకి ఎండింగ్ పాయింట్ ఎంత ఉందో చెస్ట్ దగ్గర అంతే నడుము దగ్గర పెట్టాలి. అంతే తప్ప నడుముకి 4 వంతు తీయకూడదు, ఎందుకంటే డాట్స్కి మనకి క్లాత్ కావాలి కాబట్టి. ఇక్కడ నుంచి లోపలికి 2 ఇంచులకి మార్కింగ్ పెట్టి ఈ 2 ఇంచులు ఫిట్టింగ్ అంటే ఫిట్టింగ్ మార్కింగ్ కూడా మీరు డ్రా చేస్తే ఫ్రంట్ వైపు షేప్ తీయడానికి మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ రౌండ్ షేప్ అన్న ఏదైనా సరే ఇక్కడ 2 ఇంచులు అన్నది ఖర్చులకి మనం మార్క్ పెట్టేస్తే ఇక్కడ రౌండ్ షేప్ అన్నది మెడ రౌండ్ అనేది ఇలాగే ఇచ్చేసుకోవాలి. ఇక్కడ చూస్తారు కదా, ఇలా రౌండ్ ఇచ్చుకున్నాం కదా. ఇప్పుడు చంక రౌండ్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు మనం 1.5 ఇంచ్ పెట్టుకున్నాం కాబట్టి ముందు భాగంలోని 3/4 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. అంటే ఒక 1/2 ఇంచ్ అన్నది తగ్గించాలి. తగ్గిస్తే ఏమవుతుందంటే లోతు కొద్దిగా డౌన్కి వస్తుంది. అప్పుడు ఫ్రంట్ పార్ట్లోని మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. సరేనండి, ఇలా చిన్న షేప్ మాత్రమే ఇచ్చుకోవాలి 3/4 ఇంచ్కి. తర్వాత మొత్తం బ్యాక్ సైడ్ పొడవు నుంచి 2 ఇంచీలు అన్నది మనం తగ్గించేసుకోవాలి. ఇటువైపు నుంచి అదే రకంగా హుక్స్ దగ్గర నుంచి కూడా మనం 2 ఇంచులకు మార్కింగ్ చేసి లైన్ గీస్తే స్ట్రైట్గా లైన్ అన్నది మనకి వస్తుంది. ఈ రకంగా ఇలా లైన్ స్ట్రైట్గా లైన్ గీసేసిన తర్వాత అంటే ఫ్రంట్ పార్ట్లోని మనం బ్యాక్ పార్ట్ కన్నా 2 ఇంచుల పొడవు అనేది తగ్గించాం. తగ్గించిన లైన్ నుంచి పైకి హుక్కుల వైపు 1 ఇంచుకి మార్కింగ్ పెట్టండి. ఆ తర్వాత 3 ఇంచీలు హుక్కుల దగ్గర నుంచి ఇలా అడ్డుగా ఈ లైన్ వైపు చిన్న మార్క్ చేసి ఆ మార్క్ కింద చేసి ఒక 1/2 ఇంచ్ అన్నది డౌన్ తీస్తే ఆటోమేటిక్గా మీకు షేప్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ 1/2 ఇంచ్కి ఇలా షేప్ ఇచ్చుకుని నెమ్మదిగా ఇలా వచ్చి ఫిట్టింగ్ లైన్ కార్నర్కి ఇలా కలిపి లాస్ట్కి వచ్చేటప్పటికి 1/2 ఇంచ్ అన్నది పైకి తీయాలి. చూసారు, ఇక్కడ నుంచి ఇలా ఇక్కడికి ఇలా రావాలన్నమాట. ఇక్కడ కలాలి, ఇక్కడ 1/2 ఇంచ్ పైకి రావాలి. ఈ రకంగా ఫ్రంట్ పార్ట్ మీరు షేప్ తీస్తే సరిపోద్ది. ఒక చెక్ చేసుకోవడం ఎలాగండి అంటే కనుక నడుము 32 ఇంచులు కదండి, 32లోని ముందు మనం మెయిన్ డాట్కి మార్కింగ్ పెట్టుకుందాం. 3 ఇంచీలు నేను మార్క్ పెట్టాను. ఆ తర్వాత 2.5 ఇంచీలు ఒక మార్కింగ్ పెట్టాను. ఉక్కుల దగ్గర నుంచి 3 ఇంచీలు, ఆ తర్వాత 2.5 ఇంచీలు. అంటే ఈ 2.5 ఇంచీలు అన్నది నాకు డాట్ వెడల్పు అనమాట. ఇది వేస్ట్ అయిపోద్ది డాట్ కుట్టేటప్పటికి. ఇప్పుడు 32లోని 4వ వంతు అన్నది మనకి ఎంత వస్తుందంటే 8 ఇంచీలు వస్తుంది. ఈ 8 ఇంచీలకి 2.5 కలుపుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోవాలి నడుము మనకి సరిపోతుందా లేదా అనేది. బిగినర్స్ ఏంటంటే నార్మల్గా కటింగ్ చేసేస్తారు, ఆ తర్వాత క్లాత్ సరిపోక సైడ్ జాయింట్ల దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే కనుక ఈ 2.5 ఇంచీలు అన్నది మనకి నడుములో 4వ వంతుకి కలుపుకుంటే
10.5 ఇంచీలు వస్తుంది. ఇప్పుడు ఈ హుక్కుల దగ్గర నుంచి ఇలా ఫిట్టింగ్ లైన్ వరకు ఈ మనం మార్కింగ్ చేసిన ఈ లైన్ అన్నది కరెక్ట్గా ఉండాలి. చూసారా 10.5 నాకు 10.25 ఇంచీలు అన్న ఉంది, అంటే కరెక్ట్గా సరిపోయింది. చూసారు కదండి, ఒక 1/4 ఇంచు అటు ఇటు అయినా సరే మనకి ఏం పర్లేదు. కాకపోతే ఎక్కువగా తేడా వచ్చిందంటే కనుక ఇక్కడ కలుపుకొని ఇక్కడికి మళ్ళీ చెస్ట్ పాయింట్కి కలిపేసుకోవాలి. సరేనండి, నడుము దగ్గర పెంచుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి సరిపోయింది కాబట్టి మనం ఇలా కటింగ్ అన్నది చేసేస్తున్నాము. ఈ రకంగా మనం చూసుకోవడం వల్ల ఏంటంటే సైడ్ జాయింట్లు వేసేటప్పుడు క్లాత్ బాగా తక్కువ అవ్వకుండా ఉంటుందన్నమాట. మనకి ఇన్ని లెక్కలు ఎందుకండి, ఇవన్నీ ఎందుకండి అని అనుకున్నారు అంటే కనుక ఎప్పటికీ కూడా మీరు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ కాలేరనమాట. చాలా సింపుల్ అండి. నడుములో 4వ వంతుకి మనం డాట్ ఎంత కుడుతున్నామో దాన్ని మనం ప్లస్ చేస్తే మనం కలిపాము అంటే కనుక హుక్కుల దగ్గర నుంచి మనకి ఫిట్టింగ్ లైన్ వరకు అంత ఉందా లేదా చూసుకోండి. ఖర్చులు అలాగా 2 ఇంచులు మనకు ఉండాలి కాబట్టి అది లెక్క పెట్టకూడదు. చాలా సింపుల్ అనమాట. ఈ రకంగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటివన్నీ కూడా చాలా చాలా టిప్స్ అనేవి మనకి కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోస్లోని కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. సరేనండి, ఇప్పుడు ఇక్కడ నుంచి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ షోల్డర్ కరెక్ట్గా కలిసేటట్టుగా ఇలా పెడితే కనుక చక్కగా మీకు హుక్స్ల దగ్గర ఈ ఫోల్డింగ్ అనేది పర్ఫెక్ట్గా కలుస్తుంది. అదే రకంగా లోత్ అనేది కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది కదా. ఇప్పుడు షేప్ బెల్ట్కి మనం కొలత కొలుచుకోవాలి. ఫ్రంట్ వైపు కింద అంచు నుంచి 6 ఇంచ్ పైకి మార్కింగ్ చేయండి హుక్కుల వైపు. అదే రకంగా ఫిట్టింగ్ వైపు కూడా ఒక 6 ఇంచ్ అన్నది కింద లైన్ నుంచి పైకి మార్కింగ్ చేయండి. ముందు భాగం కింద అంచు నుంచి పైకి. తర్వాత ఇక్కడ నుంచి మనం ఎంత పొడవు ఉన్నదన్నది చూద్దాం. ఈ 6 ఇంచ్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ కింద అంచుకి ఎంత ఉందన్నది చూసుకోండి. మనకి ఎంత ఉంటే అంత ఒక దగ్గర నోట్ చేసుకుందాం. నాకైతే 3.25 ఇంచీలు వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి పావు తక్కువ 3 ఇంచీలు అన్నది వచ్చింది, అంటే 2.7 అనమాట. ఎంత పొడవుని మనం షేప్ బెల్ట్ తీసుకోవాలి. వెడల్పు వచ్చేసి బ్యాక్ సైడ్ నడుము అంతా ఎంత ఉందో చూసుకోండి, అది 11 ఇంచీలు ఉన్నది. అంటే ఈ 3 కొలతలతోనే షేప్ బెల్ట్ కటింగ్ చేశారు అంటే కనుక సైడ్ జాయింట్ల దగ్గర ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత సైడ్ని ఈ రకంగా మనకి క్లాత్ అనేది మిగులుతుంది. ఇక్కడ చక్కగా షేప్ బెల్ట్లు అనేవి వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ 11 ఇంచీలు వెడల్పు ఇక్కడ ఉందా లేదా చూసుకోండి. నాకు 10.5 ఇంచీలు ఉంది. మనకి మొత్తం బ్యాక్ సైడ్ నడుము దగ్గర ఉన్న వెడల్పు కన్నా ఒక 1/2 ఇంచ్ తక్కువ ఉన్నా సరే పర్వాలేదు. సరేనండి, ముందు ఈ 3.2 అన్నది మన వైపు నుంచి కింద వైపు నుంచి పైకి మార్కింగ్ చేసాము. ఆపోజిట్ సైడ్లోని ఈ పావు తక్కువ 3 ఇంచులకి మార్కింగ్ పెట్టాము. ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా చక్కగా ఇలా షేప్ ఇచ్చుకొని ఇక్కడికి కలిపేసుకోవాలి. ఇలా ముందు డాట్స్ కింద ఇచ్చుకుంటే కనుక షేప్ అందంగా వస్తుంది. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ని కటింగ్ అన్నది చేసేద్దాం. ఇది ఆల్రెడీ 2 పొరల మీద ఉంది కాబట్టి 2 షేప్ బెల్ట్లు అనేవి వచ్చాయి, అంటే ఒకవైపు ఒకటి ఇంకొక వైపు ఒకటి. ఇక్కడ మిగిలిన క్లాత్లోని మళ్ళీ ఇలా పెట్టారు అంటే కనుక ఇంకొక 2 పీసులు అనేవి మనకి వచ్చేస్తాయి. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా అయితే ఉందో అలాగే అంచులంటే కటింగ్ చేశారంటే కనుక మనకి 4 ముక్కలు అనేవి వచ్చాయి. ఇప్పుడు లైనింగ్ అన్నది అంటే ఒకవైపుకి 2 ఒకవైపుకి 2 అనేది మనకి వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ హుక్కుల వైపు మనం ఒక కట్ అనేది పెడితే ఇది హుక్స్ వైపుకి అనేది అర్థమవుతుంది. తర్వాత మనకి బ్యాక్ పార్ట్ తీసుకొని ఆర్మ్ రౌండ్ని చక్కగా ఇంచీ టేప్తోని కొలుచుకోండి. ఆది బ్లౌజ్తో కానీ బాడీ మెజర్మెంట్స్తో కానీ ఆర్మ్ రౌండ్కి అంటే మనకి హ్యాండ్ చంక రౌండ్కి సంబంధం లేదండి. చక్కగా ఇలా కొలుచుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నాకు 11 ఇంచీలు వచ్చింది కదా, దానికి 1 ఇంచు కలిపి 10 ఇంచీలు అన్నది హ్యాండ్ వెడల్పు పెట్టుకుంటే కనుక క్లాత్ పర్ఫెక్ట్గా కుదిరిపోద్ది అనమాట. ఎందుకంటే మనం హ్యాండ్ కటింగ్ చేసిన తర్వాత జాయింట్ చేయవలసింది అక్కడే. మనం ఎంత ఖర్చులకు తీసుకున్నామో ఏంటనేది మనకి అంతా బ్యాక్ పార్ట్లోనే ఉంటుంది. సరేనండి, ఇప్పుడు ఇలా 4 మడతలు చేసేటప్పుడు మనకి ఈ 10 ఇంచీలు అన్నది నాకు పర్ఫెక్ట్గా అంటే క్లాత్ సరిపోవట్లేదు కాబట్టి పైన ఉన్న 2 పొరల్ని నా వైపుకి ముందు వైపుకి ఇలా జరుపుకుండి కిందనున్న లేయర్లన్నా సరే కనీసం 10 ఇంచీలు ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కరెక్ట్గా 10 ఇంచీలు ఉంది. ఇప్పుడు పైన మనకి తగ్గిన ఈ 2 పొరలకి మనం జాయింట్ అనేది చేసుకుంటాం. నాకైతే 10 ఇంచీలు ఎల్బో హ్యాండ్స్ పొడవు కావాలి. 1 ఇంచు కలుపుకొని ఖర్చులకి 11 ఇంచీలు కింద నుంచి పైకి మార్కింగ్ అన్నది చేసుకుంటున్నాను. 11 ఇంచులకి మార్కింగ్ పెట్టాం. చిన్న హ్యాండ్స్ అన్నా సరే అంతే, ఒక 5 ఇంచులు కావాలంటే 1 ఇంచు కలుపుకొని 6 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగ మనం ఇంచు టేప్తోని ఇటువైపు అటువైపు కూడా మార్కింగ్ పెడితే లైన్ అనేది స్ట్రైట్గా రావడం కోసం. తర్వాత ఇక్కడ నుంచి ఇలాగా మనం కలిపేసుకున్నాం. అంటే వెడల్పు ఫోల్డింగ్ దగ్గర నుంచి 10 ఇంచీలు, పొడవేమో 11 ఇంచీలు మనం మార్కింగ్ అనేది పెట్టుకున్నాం. తర్వాత 3.5 ఇంచీలు ఈ ఓపెన్ వైపు నుంచి చంక దింపుకి పెట్టండి. చిన్న చేతులు అయితే కనుక 3 ఇంచీలకి పెట్టుకోండి అంతే. తర్వాత ఇక్కడ ఖర్చులు 2 ఇంచులు కదా, ఈ 2 ఇంచులకు లోపల వైపుకి ఇలా కలపండి. మిగతా కొలతలన్నీ సేమ్ అండి. ఒక్క పొడవు దగ్గర ఈ చంక దింపు దగ్గర చిన్న హ్యాండ్స్ అయితే తేడా వస్తుంది అంతే. తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచులకి మార్కింగ్ చేయండి. ఇక్కడ నుంచి ఈ 2 ఇంచుల దగ్గర నుంచి ఈ 2 ఇంచులకి ఇలా షేప్ అన్నది ఇచ్చేసుకోండి. ఈ షేప్ ఇవ్వడం కంటే అంత మామూలేనండి. చంక దింపు దగ్గర మాత్రం చిన్న హ్యాండ్ కటింగ్ చేయాలనుకున్న వాళ్ళు 3 ఇంచులు పెట్టండి.
ఇప్పుడు హ్యాండ్ లూజు, చిన్న చేతులైనా సరే ఎల్బో హ్యాండ్స్ అయినా సరే మనకి ఎక్కడ వరకు వస్తుందో అక్కడ లూజ్ ఎంత అన్నది చూసుకుంటే సరిపోద్ది. ఇక్కడ ఈ బ్లౌజ్కి లూజ్ వచ్చేసి 6 ఇంచులకి 5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను. అంటే 10 ఇంచులు లూజు, 5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను. 2 ఇంచులు ఖర్చుల లైన్ ఎప్పుడు కూడా 2 ఇంచులు అన్నది పర్ఫెక్ట్గా ఉండాలి. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్, అలాగే చేతులకు కూడా. ఇదేమో ఖర్చుల లైను, ఇదేమో ఫిట్టింగ్ లైను. ఈ రెండిట్లకి మధ్యలో గ్యాప్ ఎంత? 2 ఇంచులు. అంటే మనకి మొత్తం బ్లౌజ్ ఖర్చులన్నీ కలిపి 2 ఇంచుల ఖర్చులతో మనం కటింగ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇలాగ మనకి హ్యాండ్ షేప్ అన్నది పర్ఫెక్ట్గా మీరు కటింగ్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ మనకి మిగిలిన క్లాత్ కూడా ఏ రకంగా మనకి కటింగ్ చేయాలన్నది మీకు నేను చూపిస్తాను. ఇలా నీట్గా కటింగ్ చేసేసి ఆ తర్వాత మనకి లోపల ఉన్న లైన్ కటింగ్ చేయకూడదండి, అవుట్ లైన్ ఇక్కడ ఈ లైన్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఫోల్డింగ్ అన్నది వస్తుంది కాబట్టి ఈ లోపల ఇక్కడ కరెక్ట్గా ఫోల్డింగ్లో కట్ పెట్టండి. ఆ తర్వాత ఇక్కడ మనకి ముక్కలు అతికించేటప్పుడు కూడా ఎలా అతికించుకోవాలి ఏంటనేది చూపిస్తాను. ఇక్కడ మనకి మిగిలిన క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఇలా తీసుకోండి. ఇది కూడా ఆటోమేటిక్గా 2 పొరల మీదే ఉంది. సేమ్ ఫోల్డింగ్ మీద అంత బ్లౌజ్ అంతా కటింగ్ అవుతుంది. ఇక్కడ ఒక అరేంజ్ అన్నది మనం ఇలాగ లైన్ గీసి ఈ లైన్కి మనకి ఈ కింద మిగిలిన క్లాత్ ఉంది చూసారా, ఈ అంచు, ఈ పై అంచు ఉంది చూసారా, ఈ పై అంచు అనేది ఈ క్లాత్ కిందకి పెట్టి ఆ లైన్ దగ్గరికి వచ్చేటట్టు పెట్టుకుని ఇలా మొత్తం అన్ని పొరలు కలిసేటట్టుగా ఒక పిన్ పెట్టుకుని ఇలా తిరిగేయండి. తిరిగేసిన తర్వాత కిందనున్న లేయర్లు మనకు కావాల్సినంత కటింగ్ ఉంది కాబట్టి ఆ అంచు అంటే మిగతా ఈ పెట్టిన ముక్కకి చేసేస్తే చక్కగా మనకి కావాల్సిన అంటే తగ్గిన ముక్కలు మనకి కావాల్సిన ముక్కలు వచ్చేస్తాయి అన్నమాట. చూస్తారు కదా, ఈ రకంగా ఇలా మనం జాయింటింగ్ చేసుకోవాల్సిన ఎక్స్ట్రా పీసులని మనం ఇలాగంటే తగ్గిన ముక్కల్ని ఇలాగ కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్కి ఈ పెద్ద బోర్డర్ ఉన్న వైపు ఇలా ఫోల్డ్ చేసాం కదా, 2 అంచులు కలిసేటట్టుగా ఇలా ఫోల్డ్ చేసి ఇది ఎల్బో హ్యాండ్స్కి తీసేసుకుందాం. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మళ్ళీ మన వైపు నుంచి ఇలాగ ఫోల్డ్ చేస్తే 4 మడతలు అనేది వస్తుంది. ఇక్కడ ఎంత వెడల్పు ఉంటే అంతే ఇంకా మనం కటింగ్ చేసుకోవాలండి. సైడ్లు ఏమన్నా సరే క్లాత్ తక్కువ అయితే కనుక మనం మళ్ళీ జాయింట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం కటింగ్ చేసుకున్న లైనింగ్ పీస్ ఉంది కదా, ఆ ఈ ఫోల్డింగ్ వైపుకి వచ్చేటట్టుగా పర్ఫెక్ట్గా కింద అంచుకి సరిపోయేటట్టుగా నీట్గా ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని కటింగ్ చేస్తే చూసే చిన్నది, బాగా చిన్న పీస్ మాత్రమే మనకి తక్కువ వచ్చింది. అది మనం బ్లౌజ్ అటాచ్ చేసేటప్పుడు మరీ తక్కువగా అనిపిస్తే కనుక మనం ముక్క అతికించుకోవచ్చు, లేదనుకుంటే వదిలేసుకోవచ్చు. అది మనం స్టిచ్చింగ్లోనే చూద్దాం, సరేనండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏంటి మనకి తగ్గుతుందా అది సరిపోతుందా చూసుకుని మనకి తగ్గుతుంది అని అనుకున్నప్పుడు చిన్న ముక్క మనం అక్కడ జాయింట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ సైడ్ని కూడా చక్కగా మనకి కావాల్సినంత ఉంచి మిగతాది ఇలాగ కటింగ్ చేసేయండి. జస్ట్ చంక దగ్గర మాత్రమే చిన్నది ఒక 1 ఇంచు 1 ఇంచుకి తగ్గుతుంది. ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ ఒకటి ఉంటుంది కాబట్టి ఇది ఇలా ఓపెన్ చేసేస్తే మీకు 2 హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, చిన్న పీస్ మాత్రమే మనకి ఈ మాత్రమే తగ్గింది. ఇది ఏంటి అనేది తర్వాత మనం స్టిచ్చింగ్లోనే చూద్దాం, సరేనండి. ఇప్పుడు మిగతాది ఇక్కడ దారాల కింద ఉంది కాబట్టి కొద్దిగా ఇలాగా ట్రిమ్ చేస్తే నీట్గా మనకి క్లాత్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, సరేనండి. ఇప్పుడు మనకి ఈ బాడీ డిజైన్ అన్నది మనకి ఒకే యాంగిల్లోకి వచ్చింది కాబట్టి అవతల వైపునున్న చిన్న అంచు దగ్గర నుంచి మనం కటింగ్ అన్నది బ్యాక్ పార్ట్ పెట్టి కటింగ్ చేయలేము. ఒకవేళ ఈ బార్డర్ మనం యూజ్ చేసుకోవాలి అంటే కనుక ఒక 1 ఇంచ్ అన్నా సరే పైన మనకి మార్జిన్ వదిలేసి స్ట్రైట్గా కటింగ్ చేసేసి తీసేసుకోండి. సపరేట్గా మనం బార్డర్ అనేది మనకి బ్యాక్ పార్ట్కి నడుంకి మనం జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడి నుంచే కటింగ్ చేసేస్తే కనుక డిజైన్ చూస్తున్నారు కదా, ఆకులు అనేవి పైనుంచి కిందకు వచ్చినట్టుగా మనకి డిజైన్ అన్నది డిస్టర్బ్ అవుతుంది. కొన్ని డిజైన్స్ పెట్టి కూడా మనం కటింగ్ అన్నది చేంజ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇదే రకంగా మనం బార్డర్ కన్నా ఒక 1 ఇంచ్ అన్నది పైకి ఉండేటట్టుగా కటింగ్ చేస్తే ఆ 1 ఇంచ్ అన్నది మనకి స్టిచ్చింగ్ చేసేటప్పటికి ఫోల్డింగ్కి యూజ్ అవుతుంది. ఈ రకంగా కటింగ్ చేసేసి పక్కకు తీసి పెట్టేసుకోండి. ఆ తర్వాత మిగతా పీసులు అనేవి ఎలా అరేంజ్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను, సరేనండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొంతమంది నోటిఫికేషన్స్ రాలేదు అని అంటున్నారండి, బెల్ సింబల్ని తప్పకుండా క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఇలా మనకి పూర్తిగా ఇంత వెడల్పు మనకి అవసరం లేదు కాబట్టి బ్యాక్ పార్ట్ వెడల్పు క్లాత్ ఎంత ఉందో చూసుకుని అంత ఇలా ఫోల్డ్ తీసుకొని మనకి ఈ డిజైన్ అన్నది ఎలా ఉన్నదో చూసుకుని అటువైపు నుంచి మనకి అంటే కింద నుంచి పైకి నిలబడుతున్నట్టుగా డిజైన్ ఉండాలి, అంతే తప్ప పైనుంచి కిందకి కాదు. ఇప్పుడు ఈ రకంగా చూసుకుని మనకి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా పెట్టిన తర్వాత ఈ అంచులు అనేవి మనకి పర్ఫెక్ట్గా సరిపోయినంత మనం ఫోల్డ్ చేసుకుంటే సరిపోద్ది. మిగిలిన క్లాత్ అనేది మనకి మిగిలిపోద్ది, అంతే తప్ప సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసేసాము అనుకోండి కొద్దిగా మనకి క్లాత్ అనేది ఎక్కువగా వేస్ట్ అవుతుంది. ఇప్పుడు చూస్తారు కదా, ఇలా కింద నుంచి హ్యాండ్ ఎక్కడైతే కటింగ్ చేసామో అక్కడి నుంచి నేను ఇలా పెట్టాను. ఇలా పెడితే డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కదా. ఇక్కడ ఇలా పిన్ అనేవి ఇలా పెట్టేసుకోండి. ఇలా పిన్లు అనేవి ఇలా పెట్టేసుకుని చక్కగా
చుట్టూ కూడా అతిగా మార్జిన్ వదలవలసిన అవసరం లేదండి. ఎంత ఎక్కువగా మీరు నెక్ దగ్గర గట్ట మార్జిన్ వదిలితే అంత వంకర టింకర్గా మీకు స్టిచ్చింగ్ అన్నది వస్తుంది. ఒకవేళ ఇదే ఇక్కడే ఉండకుండా ఇంకా ప్రొఫెషనల్ స్టైల్లో ఇంకా స్టిచ్చింగ్ చేయాలి, మనం పైపింగ్ వేసుకోవాలి అని అనుకున్నప్పుడు మెడ చూసారు కదా ఎంత అయితే ఉందో అంతే కటింగ్ చేసుకోవాలండి. అంతే తప్ప లైనింగ్ కన్నా ఒరిజినల్ పీస్ మనకి తక్కువైపోద్దేమో అన్నది మాత్రం భయపడకండి. ఎందుకంటే మనం ఎంత స్టిచ్చింగ్ చేసినా సరే జాయింట్ చేసేటప్పుడు ఇంకా ఒరిజినల్ పీస్ ఎక్కువే ఉంటుంది కదా తప్ప తక్కువ రాదు. మరీ అంత నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు, కానీ అతిగా మనం రఫ్గా కటింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్రాస్గా పెట్టడం వల్ల ఎక్కువగా మీకు ఉగ్గులు ముడతలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మిగిలిన క్లాత్ దగ్గర ఇలా క్రాస్గా ఇలా అరేంజ్ చేయండి. వెడల్పు సరిపోకపోతే కనుక ఈ ముందునున్న పై లేయర్ని కొద్దిగా ఇలా జరిపితే వెడల్పు అన్నది వస్తుంది. ఇటువైపు నుంచి ఇలా క్రాస్గా పెట్టండి. ఇటువైపు చూసారు కదా ఈ కలర్ అనేది నాకు వచ్చేస్తుంది కాబట్టి ఇంకా నేను ముందుకు జరిపి ఇలా క్రాస్గా మనం పెడితే కరెక్ట్గా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కటింగ్ వచ్చేస్తుంది. కొన్ని బ్లౌజ్ పీస్లో ఏంటంటే బ్లౌజ్ పీస్ వెడల్పు అనేది కొద్దిగా ఎక్కువగానే వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే ఆ పక్కనున్న క్లాత్ అనేది ఎప్పుడైనా ప్యాచ్ వర్క్లు కట్ట మనకి యూజ్ కూడా చేసుకోవచ్చు. సరేనండి, ఈ రకంగా పెట్టుకుని తర్వాత నీట్గా కటింగ్ అనేది చేసేయండి. ఇలా ఫ్రంట్ పార్ట్ ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత మనకి షేప్ బెల్ట్ కోసం అని చెప్పేసి ఇక్కడ మిగిలిన క్లాత్లు ఉన్నాయి కదా, ఇక్కడ ఎక్కడైనా సరే ఇలా ఇది మాత్రమే మిగిలిందండి. ఇక్కడ ఈ క్లాత్ని ఇలా తీసుకుని ఇటువైపు నుంచి కూడా ఇలాగ మార్కింగ్ అన్న ఇక్కడ కరెక్ట్గా ఎప్పుడు కూడా ఫోల్డింగ్ పెట్టి షేప్ బెల్ట్ రెండు కూడా ఒకేసారి కట్ అయ్యేటట్టు చూసుకోవాలి. అలా అయితే కనుక రాంగ్ సైడ్ రైట్ సైడ్ అన్నది తిరగమరగా అయ్యే ప్రసక్తి ఉండదన్నమాట. అంతే తప్ప ఒక దగ్గర ఒక ముక్క ఇంకో దగ్గర ఒక ముక్క అలా తీసారు అంటే కనుక ఇబ్బంది అయిపోద్ది. ఎప్పుడు కూడా ఇలా డబల్ ఫోల్డ్ మీదే మనకు షేప్ బెల్ట్ని ఎప్పుడు కూడా కటింగ్ చేసుకుంటే బాగుంటుంది. కింద ఫోల్డింగ్ వచ్చింది కాబట్టి ఆ ఫోల్డింగ్ కూడా మీరు సపరేట్ చేసేయండి. ఇలా సపరేట్ చేసేస్తే నీట్గా మనకి రెండు షేప్ బెల్ట్లు అనేవి వచ్చేస్తాయి. సరేనండి, ఇంతవరకు అయితే కనుక బ్లౌజ్ కటింగ్ మొత్తం అంతా అయిపోయింది. పాట్ నెక్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లోని వివరంగా చూద్దాం. మనకి నెక్కి సెంటర్ పాయింట్లోనే ఒక చిన్న కట్స్ పెట్టుకొని తర్వాత ఈ పిన్నులు పెట్టుకొని మనం లైనింగ్ పెట్టి ఒరిజినల్ పీస్ కటింగ్ చేసాం కదా, ఈ పిన్స్ని తీసేసుకోండి. చాలా సింపుల్గా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి. ఏ మెడ ముక్కులు గట్రా ఏమీ లేకుండా కూడా మనం పాట్ నెక్ని చాలా షేప్ ఎక్కడ కూడా మనకి డిస్టర్బ్ కాకుండా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. బ్లౌజ్కి రైట్ సైడ్ వైపు లైనింగ్ని కరెక్ట్గా సెంటర్ పాయింట్లో ఇలా అంటే మెడకి సెంటర్లో కట్ పెట్టాం కదా, కట్లు కలిసేటట్టుగా ఇలా పెట్టుకుని లైనింగ్ని ఇలాగ మనం అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకుని పిన్స్ అనేవి పెట్టేసుకోండి. సరేనండి, సైడ్ జాయింట్ల దగ్గర ఇన్విజిబుల్గా ఎలా చేసుకోవాలి, అదే రకంగా డాట్స్ అనేవి ఎలా పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలన్న విషయాల గురించి ప్రతిదీ కూడా చిన్న చిన్న టిప్స్ దగ్గర నుంచి కూడా అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూడండి. సరేనండి, ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా లైనింగ్ అంచుని దృష్టిలో పెట్టుకోవాలండి. లైనింగ్ అంచుకి ఈ పాదం అంచు టచ్ అయ్యేటట్టుగా చూసుకుంటే కనుక పాదం ఖర్చు అంటాం. ఆ పాదం ఖర్చు వెడల్పుని ఈ మెడ అంచు అంటే స్టిచ్చింగ్ చేస్తే మీరు ఏ రకంగా డిజైన్ కటింగ్ చేశారో అదే రకంగా మనకి వస్తుంది అనమాట. ఎక్కడా కూడా మనకి వంకర్లు రావడం కానీ ఎక్కడైనా ఎక్కువ ఖర్చుకు వెళ్ళిపోవడం కానీ ఎక్కువ తక్కువ ఇలాంటివి ఉండవు అనమాట. సరేనండి, ఇప్పుడు ఇలా స్టిచ్ చేసిన తర్వాత చిన్న కట్స్ అనేవి మనం ఇలా పెట్టేసుకోవాలి. ఈ కట్స్ పెట్టడం వల్ల ఏంటంటే ఎక్కడైతే రౌండ్ ఎక్కువగా తిరిగిందో అక్కడ మనకి లైనింగ్ రివర్స్ చేసేటప్పుడు నీట్గా మనకి ఈ డిజైన్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. లేదు అనుకుంటే కనుక ఎత్తిపెట్టినట్టుగా మనకి రివర్స్ కాదనమాట. కాబట్టి ఈ కట్స్ అనేవి పెడతాం. మరీ కుట్టు వరకు కటింగ్ చేయకండి. కుట్టు దగ్గర కానీ కట్ అయిపోయిందంటే కనుక మళ్ళీ అది మనకి కుట్లు విడిపోతాయి అనమాట. అలా కాకుండా జాగ్రత్తగా కటింగ్ చేసుకుని తర్వాత ఇక్కడ చూసారు కదా ఈ పాట్ నెక్ అనేటప్పటికి ఇక్కడ కొద్దిగా కరువు తిరిగినట్టుగా వస్తుంది. అక్కడ కూడా పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా ఇలా లైనింగ్ అంతా కూడా లోపల వైపుకి వెళ్ళిపోవాలి, ఒరిజినల్ పీస్ ఇటువైపు ఉండిపోవాలి. ఎక్కడ వరకు అయితే మనం స్టిచ్చింగ్ చేసామో అంతవరకు ఈ ఫోల్డింగ్ వచ్చేటట్టు చూసుకొని పైనుంచి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసేసుకోండి. మొత్తం నెక్ అంతా కూడా ఇలా తిరిగేసి అంచు అంటే ఒక కుట్టు కుట్టేసుకోండి. మరీ అంచుకి కాకుండా అలాగని చెప్పేసి మరీ దూరంగా కాకుండా ఇలా అంచుకి కొద్దిగా అంటే పావించి కూడా కాదండి, కొద్దిగా తగ్గించి అంచు అంటే స్టిచ్చింగ్ చేసేయండి. మరి బాగా చివరిని కుట్టుగా వేస్తే ఏమవుతుంది అంటే కనుక పైకి తేలినట్టుగా వస్తుంది అనమాట. అలా కాకుండా నీట్గా టాప్ స్టిచ్ అన్నది ఒక పాదం ఖర్చు వేసుకున్నా సరే పర్వాలేదు, ఎందుకంటే పైనుంచి మనకి లేస్ వర్క్ అన్నది వస్తుంది. సరేనండి, లేదు మనకి ఇలా ఈ బెనారస్ క్లాత్ చూసారు కదా, ఇది డిజైన్ ఎక్కువగా ఉంటుంది, జరీ వర్క్ ఉంటుంది కాబట్టి కుట్లు కట్ట ఏం కనిపించు. టాప్ స్టిచ్ వేసుకుని కూడా ఇలా సింపుల్గా కూడా వదిలేసుకోవచ్చు. లేస్ వర్క్ వేసామంటే కానీ లేస్ వేస్తే కనుక ఇంకా నీట్గా మనకి ఇంకా ఫినిషింగ్ బాగా వస్తుంది అనమాట, లుక్ బాగుంటుంది. సరేనండి, ఈ రకంగా మెడ అంతా కూడా మనం ఫస్ట్ స్టిచ్చింగ్ అన్నది చేసేసుకోవాలి. మెడ స్టిచ్ అయిన తర్వాత వెనక్కి తిప్పుకొని లైనింగ్ అంచులు ఎలా అయితే ఉన్నాయో చూసుకొని లైనింగ్ అంచు అంతా కూడా చుట్టూ కుట్టేశారు అంటే
లైనింగ్ ఒరిజినల్ పీస్కి అటాచ్ అయిపోద్ది. చూస్తున్నారు కదా, ఇలా తీసుకుని ఫస్ట్ ఈ షోల్డర్ దగ్గర స్టార్ట్ చేసుకుని సైడ్ జాయింట్లు ఏంటి, ఆర్మ్ రౌండ్ ఏంటి, మొత్తం కింద నడుం దగ్గర మొత్తం చుట్టూ ఇలాగే స్టిచ్ చేస్తారనుకోండి, మనకి లైనింగ్ అనేది అటాచ్ అయిపోద్ది. ఇదంతా కుట్టేసిన తర్వాత మీకు నేను చూపిస్తాను. ఇలా మనం మొత్తం బ్లౌజ్ ఈ చుట్టూ స్టిచ్ చేసేసిన తర్వాత బ్యాక్ పార్ట్ అంతా కూడా మనం కటింగ్ చేసేటప్పుడు చిన్న బార్డర్ ఇలా జరీ వర్క్ వస్తే అది మనం కటింగ్ చేసి ఉంచుకున్నాం కదండి, అది ఇలా బ్యాక్ సైడ్ తిప్పుకుని మనకి కోరంచు అంటే కంపెనీ నుంచి వచ్చే అంచు ఉంటుంది చూసారా, ఆ అంచు ఏమో ఇక్కడికి ఇలా పెట్టాలి. ఇలాగా ఎప్పుడంటే అంటే మనకి రైట్ సైడ్ అన్నది కింద వైపుకు ఉండాలి. ఇది రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది పైన ఉన్నది రాంగ్ సైడ్ అనమాట. ఇది రాంగ్ సైడ్ పైకి ఉండేటట్టుగా ఇలా పెట్టుకుని మనకి లైనింగ్ వైపు ఇలా పెట్టి పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. లేదు ఈ బార్డర్ మనం యూజ్ చేయదలుచుకోలేదు, ఇష్టం లేదు అని అనుకున్న వాళ్ళకి మామూలుగా మనం నడుం హెమ్మింగ్ బెల్ట్ ఎలా అయితే వేసుకుంటారో అలాగే వేసేసుకోవాలి. లేదు అనుకుంటే కనుక ఈ బార్డర్ని ఇలా స్టిచ్ చేసుకుంటే కాంబినేషన్ అనేది బాగుంటుంది, ఎందుకంటే అదే బ్లౌజ్ పీస్లోంచి వచ్చిన బార్డర్ కాబట్టి. తర్వాత ఇలా తీసుకొచ్చి ఇలా లోపల వైపు ఇలా చూసారు కదండి, రైట్ సైడ్ వైపుకి ఇలా తిప్పితే చక్కగా మనకి బార్డర్ చక్కగా వచ్చేస్తుంది అనమాట పైకి. ఇక్కడ పైనుంచి ఒక టాప్ స్టిచ్ అనేది ఫస్ట్ అంచు దగ్గర వేసుకున్నారు అంటే కనుక ఇంకా ఫస్ట్ అక్కడ ఏంటంటే పైకి లేచినట్టుగా గట్ట ఉండదనమాట, నీట్గా సెట్ అయిపోద్ది. ఫస్ట్ మనకి కింద బార్డర్ అంచు వేసుకోండి, ఆ తర్వాత పై అంచు అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా పని అయిపోద్దండి. హెమ్మింగ్ బెల్ట్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు, హెమ్మింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట. ఇప్పుడు ఇలా చూసారు కదా, బార్డర్ అనేది మనం స్టిచ్ చేసుకున్నాం. తర్వాత ఇటువైపు ఒక అరేంజ్ అన్నది మనం గ్యాప్ వదిలి కటింగ్ చేసాం కదా, ఆ అరేంజ్ మట్టుకి అలా కరెక్ట్గా బార్డర్ వరకు ఫోల్డ్ లోపల వైపు చేసుకుంటూ అంచంటే స్టిచ్ చేసుకోండి. ఇది జరీ బార్డర్ కాబట్టి చాలా నీట్గా ఫోల్డింగ్ కూడా అయిపోద్దండి, ఎక్కడ కూడా మనకి ఇబ్బంది కలగదు, చక్కగా జారిపోవడాలు గట్రా ఏమీ ఉండదు. నీట్గా చూస్తారు కదా, చాలా సింపుల్గానే ఫోల్డింగ్ అన్నది అయిపోద్ది. కాకపోతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మరీ లోపలికి వెళ్ళిపోకుండా అంచంటే స్టిచ్చింగ్ చేసాము అంటే ఫినిషింగ్ అన్నది చాలా నీట్గా బాగుంటుంది. ఇలా మనం చూసారు కదా, ఈ బార్డర్ని ఇలా జాయింట్ చేసేసాం. తర్వాత సైడ్లో మిగిలింది ఏమైనా ఉంటే కనుక బార్డర్ అది కటింగ్ చేసి తీసేయండి. ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్కి సెంటర్లోని ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని ఈ బ్యాక్ సైడ్ డాట్స్ అనేది వేసుకోవాలి. డాట్స్ కోసం అని చెప్పేసి ఎప్పుడు కూడా నడుముకి 4వ వంతు తీసుకొని దానికి 1 ఇంచ్ అన్నది మనం ఎక్స్ట్రాగా కలుపుకుంటాం కదా, అది ఇక్కడ యూజ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి అరేంజ్ పెట్టుకుంటే 1 ఇంచ్ అన్నది ఆటోమేటిక్గా అటారా కలిపి 1 ఇంచ్ అన్నది మనకి సరిపోద్ది. పొడవు వచ్చేసి నేను 4 ఇంచీలు పెడుతున్నానండి. పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా క్రాస్గా స్టిచ్చింగ్ చేసేయండి. ఇక్కడ చక్కగా లాక్ చేయండి, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా లాక్ చేసేయండి. అయిపోయింది కదా. తర్వాత ఇదే రకంగా రెండో వైపు కూడా డాట్ అనేది వేసేసుకోండి. నేను రెండో వైపు కూడా డాట్ అనేది ఇలా ఫోల్డ్ చేసి కరెక్ట్గా సెంటర్లోనే స్టిచ్ చేసేస్తానండి. చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ ఎలా మనం మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేయాలనేది చూద్దాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లోని మనం రైట్ సైడ్ వైపు లైనింగ్ని ఇలా వేసుకోండి. లైనింగ్ వేసుకొని అంచులు కరెక్ట్గా పర్ఫెక్ట్గా కలిసేటట్టుగా ఫస్ట్ మనకంటే మెడ అంచు అనమాట ఉండేటట్టుగా చూసుకుని ఇలా బిగినర్స్ అయితే కనుక ఒక పిన్ అనేది ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ పాదం ఖర్చు వెడల్పుని బ్యాక్ పార్ట్లో ఎలాగైతే స్టిచ్ చేస్తారో అలాగే ఫ్రంట్ వైపు మెడ కూడా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చిన్న కట్స్ అనేవి ఇలా పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత లైనింగ్ని లోపల వైపుకి మనం ఇలా రివర్స్ చేసుకుని చక్కగా పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవడమే. అంటే బ్యాక్ పార్ట్లో మనం ఎలా అయితే రెడీ చేసుకున్నామో అదే రకంగా ఇక్కడ పైనుంచి ఇలా ఒక టాప్ స్టిచ్ వేసుకుని తర్వాత మనకి వెనక వైపుకి తిప్పుకుని లైనింగ్ అంచు అంటే 4 వైపులా కూడా మనం ఈ ఒరిజినల్ పీస్ని లైనింగ్ పీస్ని కూడా మనం జాయింట్ అనేది చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ రకంగా వచ్చింది కదా, మనకి మెడ అయిపోయింది. ఇలా చుట్టూ కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. ఇదే రకంగా 2 వైపులా కూడా ఫ్రంట్ పార్ట్లు అనేవి రెడీ చేసుకుని ఉంచుకున్న తర్వాత డాట్ స్టిచ్ ఎలా చేయాలన్నది చూపిస్తాను. నేనైతే స్టిచ్చింగ్ చేసేసానండి. చేసేసిన తర్వాత ఇప్పుడు ఇలా ఒకదాని మీద ఒకటి మనకి ఫ్రంట్ పార్ట్ని మెడ వైపు కరెక్ట్గా కలిసేటట్టుగా ఇలాగ ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేసుకోవాలి. రైట్ సైడ్ అనేది ఇలా లోపల ఉండాలి. చూసారు కదా, ఒకదాని మీద ఒకటి ఇలా పెడితే 2 పార్ట్లు కూడా ఒకే సైజులోనే ఉన్నాయా లేవా అన్నది ఇప్పుడే మనం చెక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ హుక్కుల దగ్గర నుంచి కింద వైపుకి 3 ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ అన్నది పెట్టుకోవాలి. ఆ తర్వాత 2.5 ఇంచీలకి ఒక డాట్ మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇంచుమించులోని చాలా వరకు కూడా ఈ డాట్ అన్నది అందరికీ కూడా సెట్ అయిపోతుంది, బాగా చిన్న సైజు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా. కింద నుంచి 2 ఇంచీలు హుక్కుల వైపు మార్కింగ్ పెట్టాం. ఇప్పుడు ఈ 3 డాట్స్ని కూడా 3 మార్కింగ్ని కూడా ఇలా కటింగ్ అన్నది పెట్టుకున్నామంటే 2 వైపులా కూడా మనకి అంటే కిందనున్న లేయర్కి కూడా మనకి సరిపోద్ది. అంటే మనం ప్రత్యేకించి మార్కింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఈ 2 కట్స్ని ఇలాగా పట్టుకోండి. 2 కట్స్ని ఇలా పట్టుకొని చక్కగా మనకి కింద నుంచి పైకి 2.5 ఇంచీలు డాట్ పొడవు ఉండేటట్టుగా మార్క్ చేసుకోండి. దాని తర్వాత ఈ కట్ దగ్గర నుంచి 2.5 ఇంచీల పొడవుకి ఇలా క్రాస్గా లైన్ మార్క్ చేసి ఇక్కడ లాక్ చేసేయండి. తర్వాత ఇక్కడ కూడా లాక్ చేసేయండి. ఎంతైతే డాట్ పొడవు పెట్టుకున్నామో అంతే రెండో వైపు కూడా సేమ్ ఉండేటట్టుగా జాగ్రత్త తీసుకోండి. తర్వాత ఇప్పుడు హుక్కుల వైపు కట్ ఉంది కదా, కట్ని కరెక్ట్గా సెంటర్లోకి వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకుని ఇక్కడ
లోపల వైపుకి ఇలాగా 2.5 ఇంచీలు, ఇక్కడేమో ఒక 1/4 ఇంచు ఖర్చు ఉండేటట్టు చూసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేయండి. 1/4 ఇంచు ఖర్చు అనేటప్పటికి పాదం ఖర్చు వెడల్పు అన్నది జాగ్రత్తగా ఉందో లేదో చూసుకుని స్టిచ్ చేసేయండి. ఎంతైతే మార్జిన్ తీసుకుంటామో అంతే రెండో వైపు పార్ట్ కూడా ఉండేటట్టుగా మనం జాగ్రత్త పడాలి. అప్పుడే మనకి హుక్ బెల్ట్ ఐ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా పట్టుకుంటే 3వ డాట్కి అన్నది మనకి మార్కింగ్ వచ్చేస్తుంది. ఇలా మనకి కరెక్ట్గా చెస్ట్ పాయింట్ అంటే 2 డాట్లు పట్టుకున్న సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి పట్టుకుంటే క్రాస్గా మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ డాట్ పొడవు అన్నది 3.5 ఇంచీలు, 1/4 ఇంచు ఏమో ఖర్చు. అక్కడి నుంచి ఇలా సన్నంగా ఈ 3.5 ఇంచీల దగ్గరికి ఇలాగ కలిపేసుకోవాలి. పాదం ఖర్చు వెడల్పుని స్టార్ట్ చేయండి, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలాగా కలిపేయండి. డాట్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇదే రకంగా రెండో వైపు కూడా మీరు డాట్ వేసుకోండి. షేప్ బెల్ట్లు కూడా సేమ్ ఇదే రకంగా రైట్ సైడ్ వైపు లైనింగ్ వేసుకుని కింద అంచు కుట్టేసి వెనక వైపుకి తిప్పి టాప్ స్టిచ్ వేస్తే మనకి షేప్ బెల్ట్ అన్నవి రెడీ అయిపోతాయి. నార్మల్గా ఎప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకున్నట్టుగానే షేప్ బెల్ట్ అన్నవి నేను లైనింగ్ జాయింట్ చేసేసానండి. అంటే రైట్ సైడ్ వైపు లైనింగ్ వేసి అంచులు కుట్టి లోపలికి తిప్పేస్తే మనకి షేప్ బెల్ట్ అన్నవి రెడీ అయిపోతాయి. ఒకదాని మీద ఒకటి షేప్ బెల్ట్ పెట్టి 2 ఒకే సైజులో ఉన్నాయా లేవా అన్నది మాత్రం చెక్ చేసుకోండి. తర్వాత ఇది ఇక్కడికి ఇలా పెట్టుకుని రైట్ సైడ్ వైపు ఉండేటట్టు చూసుకుని షేప్ బెల్ట్ అన్నది ఒక 1/4 ఇంచ్ అన్న కొన అన్నది ముందుకు వదిలేసి ఆ తర్వాత ఈ అంచుకి స్టార్ట్ చేసి ఈ డాట్ కూడా ఇలా సమోసా ఫోల్డ్ కింద ఇలా ఫోల్డ్ చేసి ఆ తర్వాత ఒక పాదం ఖర్చు వెడల్పుని ఫ్రంట్ పార్టు అదే రకంగా షేప్ బెల్ట్ని కలిపి జాయింట్ అనేది చేసుకోవాలి. మనం షేప్ బెల్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు అరెంజ్ మనం ఖర్చులకు పెట్టాం కదా, ఇప్పుడు అది యూజ్ అవుతుందన్నమాట. మనకి 1/4 ఇంచ్ మార్జిన్తో ఎప్పుడైతే కుట్టామో అరెంజ్ అనేది ఖర్చుకి పోద్ది. 2 బార్డర్ల వైపు పావు అరెంజ్ పోద్ది. తర్వాత పైనుంచి ఒక టాప్ స్టిచ్ అనేది ఇలా వేసేసుకుంటాం. షేప్ బెల్ట్ సైడ్ని ఏమైనా సైడ్ జాయింట్ వైపు మిగిలితే కనుక ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసి తీసేసుకోండి. సరేనండి, ఈ రకంగా ఫ్రంట్ పార్ట్ అన్నది మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను రెండో వైపు కూడా డాట్స్ వేసి షేప్ బెల్ట్ అనేది జాయింట్ చేసేసాను. 2 జాయింట్ చేసిన తర్వాత ఒకదాని పక్కన ఒకటి పెడితే ఈ హుక్ బెల్ట్ ఐ బెల్ట్ అన్నవి లెంత్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. ఇటువైపు కూడా నేను స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి. 2 స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనకి షోల్డర్ జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా ఫస్ట్ హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు వేయకూడదంటే వేయకుండానే మనం షోల్డర్ జాయింట్ అన్నది మెడ అంచులు 2 ఒకదాని మీద ఒకటి ఉండేటట్టు చూసుకుని అరెంజ్ మార్జిన్ వదిలేసి చక్కగా మనం ఇలాగ లాక్ చేసుకుంటూ 2 అంచులు లాక్ చేసుకుంటూ షోల్డర్ జాయింట్లు అన్నవి చేసుకోవాలి. ఇక్కడ మెడ దగ్గర మాత్రం ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి పర్ఫెక్ట్గా పట్టుకుని ఇక్కడ లాక్ చేయండి. ఆ తర్వాత ఇలా అరెంజ్ మార్జిన్ వదిలేసి నీట్గా షోల్డర్ని స్ట్రైట్గానే స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఎప్పుడు కూడా షోల్డర్ కుట్లు అనేవి డబుల్ స్టిచ్ అనేది ఉండాలి. 2 కుట్లు వేసుకోండి. దాని తర్వాత మనకి ఫస్ట్ మనం లేస్ మనం జాయింట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాం కాబట్టి చూసారు కదా, మనకి షోల్డర్ జాయింట్ అయిన తర్వాత ఈ లుక్ వస్తుంది. మనకి ఖర్చు అనేది బ్యాక్ పార్ట్ వైపు వచ్చేటట్టు చూసుకుని షోల్డర్ పై నుంచి ఒక టాప్ స్టిచ్ వేసుకున్నారు అంటే ఈ అంచు వైపు మనకి మెడ అంచు వైపు మనం కుట్టిన ఈ షోల్డర్ జాయింట్లు అనేవి బయటకు రాకుండా ఉంటాయి. సరేనండి, ఈ రకంగా మనకి షోల్డర్ జాయింట్లు అనేది కంప్లీట్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి శారీలో ఇది ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ మనకి లేస్ తీసుకోవచ్చు, లేదంటే గోల్డెన్ లేస్ తీసుకోవచ్చు, లేదంటే బ్లౌజ్ ఏ కలర్లో ఉందో బ్లూ కలర్ అయినా సరే తీసుకోవచ్చు. నేనైతే శారీ కలర్ తీసుకున్నానండి. లేస్ తీసుకొని చక్కగా అంచుకి ఫస్ట్ మనం మెడ అంచు వైపు నుంచి లేస్ పెట్టుకుంటూ ఫస్ట్ అంచు వైపు స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి మెడ ఎలా అయితే ఉందో అలాగే ఈ చివరి నుంచి హుక్కుల దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని ఐ బెల్ట్ వరకు కూడా నీట్గా నెమ్మదిగా మనం ఇలా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అన్నది చేసుకుంటూ వచ్చేయాలి. చూసారు కదా, ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం మనం మెడ అంచు ఎక్కడ డిస్టర్బ్ కాకుండా అంచు ఎలా అయితే ఉందో ఆ అంచు అంటే స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. ఈ రకంగా మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఈ లేస్ అనేది జాయింట్ చేసేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఫస్ట్ అంచు స్టిచ్చింగ్ చేసామో తర్వాత లేస్ అంతా జాయింట్ అయిపోయిన తర్వాత రెండో అంచు కూడా మనం ఖచ్చితంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. లేస్లు ఎప్పుడు కూడా మధ్య రకంగా ఒక కుట్టు వదిలేసారంటే అటువైపు అంచు ఇటువైపు అంచు కూడా మనకి పైకి లెగుస్తున్నట్టుగా ఉంటుంది. అలా కాకుండా లేస్ ఎప్పుడు కూడా బాగా సన్నగా ఉంటేనే ఆ ప్రాసెస్ అండి. మిగతా అన్ని లేసులకి కూడా ఈ రకంగా ఫస్ట్ ఈ అంచు కుట్టుకోవాలి, ఆ తర్వాత రెండో అంచు కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదే రకంగా మొత్తం బార్డర్ అంతా కూడా మనం లేస్ అనేది జాయింట్ చేసేసుకోవాలి. మొత్తం లేస్ వేసిన తర్వాత చూసారు కదా, మళ్ళీ రెండో వైపు నుంచి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తారో అక్కడి నుంచి రెండో వైపు బార్డర్ కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. సరేనండి, ఇలా మనం లేస్ జాయింట్ చేసిన తర్వాత మనకి హుక్ బెల్ట్ ఐ బెల్ట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చూద్దాం.
చూసారు కదండి, నెక్కి చక్కగా ఇలా లేస్ వేస్తే ఇలా లుక్ అనేది వచ్చింది. ఇలాంటి డిజైన్స్ ఏంటంటే బిగినర్స్ కూడా చాలా సింపుల్గా ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోగలుగుతారు. ఇప్పుడు హుక్ బెల్ట్ ఐ బెల్ట్ స్టిచ్ చేసుకోవడానికి హుక్ బెల్ట్కి ఎప్పుడు కూడా లైనింగ్ యూజ్ చేయాలండి. ఫోల్డింగ్తో పాటు 1 ఇంచ్ వెడల్పు ఉండేటట్టుగా తీసుకోవాలి. ఐ బెల్ట్కి ఎప్పుడు కూడా మనం ఒరిజినల్ పీస్ని తీసుకోవాలి. అది వెడల్పు 2 ఇంచులు ఉండేటట్టుగా చూసుకోవాలి ఫోల్డింగ్ మీద. ఫస్ట్ హుక్ బెల్ట్లు అనేది రైట్ సైడ్ వైపు ఎలా స్టిచ్ చేయాలనేది చూద్దాం. ఓపెన్గా ఉన్న అంచులు ఈ అంచు వైపు పెట్టి ఇలా 1 ఇంచ్ అనేది లోపలికి ఇలాగా ఫోల్డ్ చేసి ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత కింద ఎక్కువగా మిగిలితే కనుక ఒక 30 ఇంచ్ వరకు అయినా 6 ఇంచ్ అన్న ఉంచి మిగతాది కటింగ్ చేసేసి అది ఇలా ఫోల్డ్ లోపల వైపుకి పెట్టి నీట్గా ఇక్కడ లాక్ అనేది చేసేయాలి. దాని తర్వాత ఇలా ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేటప్పటికి మనకి ఈ బార్డర్స్ అనేవి కవర్ అయిపోతాయి అనమాట. తర్వాత ఇలా రాంగ్ సైడ్ వైపుకి ఇలా తిప్పి చక్కగా ఇలా ఎంతవరకు అయితే లైనింగ్ ఉందో అంతవరకు ఇలా ఫోల్డ్ చేసేసి ఆటోమేటిక్గా ఈ చివరిని ఫోల్డ్ ఉంది కాబట్టి ఇంక వేరే ఫోల్డింగ్ ఏమి పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా అడ్డుగా ఫస్ట్ లాక్ చేసి ఇలా స్టిచ్ చేసి ఇక్కడ ఇలా మళ్ళీ ఈ యాంగిల్ తిప్పుకొని మనం అంటే ఫోల్డింగ్ అంచు అంటే ఒక కుట్టుకుంటూ వచ్చేసామంటే కనుక పైనుంచి కింద వరకు కూడా మనకి హుక్ బెల్ట్ అన్నది ఒకే వెడల్పు వస్తుంది. అదే రకంగా ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది. సింపుల్గా పని అవుతుందండి. అంతే తప్ప పదే పదే మనం ఫోల్డింగ్లు అన్నీ చేసుకోవాల్సిన అవసరం లేదు. తీసుకునేటప్పుడే ఫోల్డింగ్ మీద ఒక పీస్ తీసుకుంటే సరిపోద్ది. సరేనండి, ఈ రకంగా హుక్ బెల్ట్లు అన్నది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. తర్వాత ఐ బెల్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇది కొద్దిగా పైకి లేచినట్టుగా ఉంటే కనుక బిగినర్స్కి డిస్టర్బెన్స్గా ఉంటే కనుక 2 అంచులు కలిపి ఇలా ఒక కుట్టేయండి. ఇప్పుడు ఇలా ఇక్కడ కుట్టిన అంచు వైపుని ఫస్ట్ మనం అటాచ్ చేసుకోవాలి. ఈ అంచుని ఇలా పెట్టండి. పెట్టి ఈ రైట్ సైడ్ని ఇలా పై వైపుకి ఇలా పెట్టి ఫస్ట్ ఇక్కడ ఒక 1 ఇంచ్ ఉంచి ఇలా పై వైపుకి ఇలా ఫోల్డ్ చేసి ఫస్ట్ ఇలా లాక్ చేసేయండి. ఇలా లాక్ చేసిన తర్వాత పాదం ఖర్చు వెడల్పుని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ పై వరకు రండి. తర్వాత కనీసం ఒక 1 ఇంచ్ అన్న వదిలేసి మిగతా క్లాత్ని కట్ చేసి తీసేసుకోండి. అది కూడా ఇలా కింద వైపుకి ఇలా ఫోల్డ్ చేసేసి ఇక్కడ లాక్ చేసేయండి. ఇది కుట్టు అనేది మనకి రైట్ సైడ్ వైపు వస్తుంది ఐ బెల్ట్కి. ఇలా ఓపెన్ చేస్తే ఇది కూడా ఫోల్డింగ్ మీద అంచు ఉంది కాబట్టి ఇప్పుడు వరకు మనం స్టిచ్చింగ్ చేసిన కుట్టు మీదకి ఈ ఫోల్డింగ్ని తీసుకొచ్చి ఇలాగా పెట్టారు అంటే కనుక నీట్గా ఐ బెల్ట్ అన్నది రెడీ అయిపోద్ది. అడ్డుగా ఒక స్టిచ్ అన్నది చేయండి. తర్వాత ఇది చూసారు కదా, ఇక్కడ నుంచి ఇలా పట్టుకుని అడ్డుగా ఇలాగ ఫస్ట్ స్టిచ్ చేసి లాక్ చేసి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత సూది లోపలికి పెట్టి పాదాన్ని పైకి ఎత్తి ఇలా యాంగిల్ మార్చుకుని ఈ ఫోల్డింగ్ మీద నుంచి ఒక కుట్ట అనేది ఇలా కుడితే కనుక ఐ బెల్ట్ కూడా వెడల్పు అన్నది పైనుంచి కింద వరకు కూడా ఒకే రకంగా నీట్గా ఉంటుంది అనమాట. తర్వాత ఇలాగ అంచు వైపు కూడా స్టిచ్ చేసుకుని మెడ అంచు వైపు తర్వాత కిందకి ఇలా వచ్చేయాలి. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేయాలి. వచ్చి ఇక్కడ లాక్ చేసి తీసేసుకోండి. ఇంత ఈజీగా ఐ బెల్ట్ అన్నది మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. దాని తర్వాత హుక్ బెల్ట్ ఐ బెల్ట్ ఒకదాని మీద ఒకటి పెట్టేమో అంటే కనుక పొడవు అనేది సమానంగా ఉండాలి. ఎక్కడైనా పొడవు తక్కువ వస్తుందా అని చెప్పేసి తెలుసుకోవడం కోసం ఎప్పటికప్పుడే మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. షేప్ బెల్ట్లు అతికించి దగ్గర నుంచి అన్ని నేను చూపిస్తూ వచ్చాను కదండి, అలా మనం చెక్ చేసుకుంటూ రావాలి. నేను ఈ హ్యాండ్స్కి మాత్రం ముక్కలు అతికించేసానండి. అతికించేసి నేను ఏంటంటే రైట్ సైడ్ వైపు లైనింగ్ వేసి వెనక వైపుకి తిప్పేసి అంచు నుంచి ఒక లేస్ అన్నది వేసేసాను. దాని తర్వాత ఇప్పుడు లోత్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ ఇలాంటి చిన్న చిన్న పీసులు అతికిలు కూడా రావు అని అనుకున్న వాళ్ళకి చాలా వీడియోస్ చేస్తున్నానండి. ఒకవేళ జాయింట్లు ఏమైనా అతికించాలి అని అనుకున్నప్పుడు నేను అవి లింక్ ఇస్తాను. అది బిగినర్స్ అయితే కనుక ఒకసారి అది కూడా చూడండి. ఇక్కడ కట్స్ దగ్గర నుంచి 2 ఇంచీలు ఆ చివరి నుంచి ఒక 2 ఇంచీలకి మార్కింగ్ చేసి మధ్యలోని కరెక్ట్గా 6 ఇంచుకి డౌన్ అన్నది తీయండి. ఎప్పుడు డౌన్ తీసేటప్పుడన్నా సరే ఇక్కడ నుంచి ఇలా రౌండ్ షేప్ రావాలి. ఇలా కలుపుకొని ఇక్కడికి ఇలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. కింద ఇలా ఒక పిన్ పెట్టుకుని ఇది కటింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, లైనింగ్ అన్నది పై వైపుకు ఉంది. ఇది మాత్రం గమనించండి. అంటే రైట్ సైడ్ 2 కూడా లోపల వైపుకు ఉన్నాయి. ఇలా పెడితేనే మీకు 2 ఒకే వైపుకి అంటే చక్కగా మనకి ఫ్రంట్ వైపుకి 2 చేతులు కూడా ఒకేసారి ఫ్రంట్ లోత్ అనేది వస్తుంది. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక కట్ పెట్టుకోండి. ఇది మనకి ఫ్రంట్ వైపు రావాలి అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. తర్వాత చక్కగా ఈ 2 అంచులు కలిపి మళ్ళీ ఒకసారి స్టిచ్ చేసేసామంటే కనుక ఇప్పుడు కటింగ్ చేయడం వల్ల లైనింగ్ ఒరిజినల్ పీసు సపరేట్ అయింది కదా, ఇప్పుడు మళ్ళీ జాయింట్ అయిపోద్ది. ఇప్పుడు హ్యాండ్ని బాడీకి జాయింట్ చేసేయడమే. ఇప్పుడు రైట్ సైడ్ వైపు ఇలా బాడీ పెట్టిన తర్వాత హ్యాండ్ సెంటర్ పాయింట్ అనేది షోల్డర్ కుట్టు దగ్గరికి పర్ఫెక్ట్గా పెట్టండి. ఇప్పుడు కటింగ్ చేసిన కట్ అనేది ఫ్రంట్ వైపు కొందా లేదా అనేది చెక్ చేసుకోండి. చాలా సింపుల్గా అటాచ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ సెంటర్ పాయింట్ చూసుకుని ఒక పిన్ అన్నది ఇలా పెట్టుకోండి. ఇక్కడ ఇంకా కదలదు అనమాట, మనకి సెంటర్ పాయింట్ ఎప్పుడు మిస్ కాదు. తర్వాత ముందు వైపుకి 2 పొరలు కలుపుకొని ఇలా చక్కగా మీరు ఇలా కొలుచుకుంటూ ఇంతవరకు వచ్చేయాలి. వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేయాలి. ఒకవేళ హ్యాండ్ పీస్ ఎక్కువగా ఉందనుకోండి, ఉంచేయండి. ఎక్కువ ఉన్నది ఎక్కువ ఉంచేసి మనకి కింద బాడీ అంచు ఎంతవరకు ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చేయాలి. అంతే తప్ప హ్యాండ్ అంచుని ఈ అంచుకి జరపడానికి ట్రై చేయకండి. అది ఎక్స్ట్రాగా అటువైపు మిగిలిపోతే కనుక అది కటింగ్ చేసి తీసేసుకోవచ్చు. తర్వాత ఇలా ఈ పిన్ని తీసేసుకొని చక్కగా పాదం ఖర్చు వెడల్పుని అలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేసారు అంటే కనుక ఒకే కుట్టు మీద మొత్తం హ్యాండ్ అంతా కూడా జాయింట్ అన్నది అవ్వాలి. అంతే తప్ప సగం నుంచి ఇటువైపుకి సగం
సగం నుంచి అటువైపుకి బిగినర్స్ స్టిచ్చింగ్ చేశారు అంటే కనుక హ్యాండ్ ఎప్పుడు కూడా ఎక్కడో దగ్గర పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. సరేనండి, ఈ రకంగా స్టిచ్చింగ్ అన్నది డబల్ స్టిచ్ వేసుకోవాలి. రెండో కుట్టు కుట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా మనం వేసిన కుట్టు మీదకే రావాలి. అంతే తప్ప ఫాస్ట్గా కుట్టేసి ఎగుడు దిగుడుగా వేసేసారు అంటే కనుక అప్పుడు కూడా హ్యాండ్ లుక్ అన్నది పాడవుతుంది. సరేనండి, ఈ రకంగా 2 హ్యాండ్లని కూడా మీరు జాయింట్ చేసేసుకోండి. తర్వాత ఫిట్టింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం. రెండో హ్యాండ్ కూడా ఇలా పెట్టుకుని చక్కగా సెంటర్ పాయింట్ ఇలా పట్టుకుని ఇలా కొలుచుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఫిట్టింగ్ చేసేటప్పుడు 2 హ్యాండ్స్ జాయింట్ అయిపోయిన తర్వాత మనకి చూసారా నడుము దగ్గరకు వచ్చేటప్పటికి మనకి నడుము అనేది మనం ఈ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు 32 ఇంచీలు అనుకున్నాం కదా, 32లో సగం 16 ఇంచీలు బ్యాక్ పార్ట్ నుంచి ఒక అంచు వైపు నుంచి ఇలా కొలుచుకుంటూ వచ్చి 16 ఇంచీలు ఎక్కడికి వచ్చిందో చూడండి, అక్కడ చిన్న డాట్ అనేది పెట్టండి. తర్వాత మిగిలిన క్లాత్ ఎంత అన్నది కొలుచుకోండి. కరెక్ట్గా 4 ఇంచీలు ఉంది, 4 ఇంచీలకి 2 ఇంచీలు సగం వస్తుంది కదా, 4లో సగం 2 కదా, 2 ఇటువైపు నుంచి 2 ఏమో అటువైపు నుంచి మార్కింగ్ పెట్టుకోండి. కొలిచి పెట్టుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. అలా అయితే కనుక మీరు ఎవరి బ్లౌజులు స్టిచ్చింగ్ చేసినా సరే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది సెట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఆ 16 ఇంచీల్లోంచి మళ్ళీ సగం చేస్తే 8 ఇంచీల్లోనే మళ్ళీ ఇప్పుడు మీరు ఐ బెల్ట్ దగ్గర నుంచి కొలుచుకుంటూ 8 ఇంచులకి మార్కింగ్ పెట్టాలి. అదే రకంగా హుక్ బెల్ట్ దగ్గర నుంచి కొలుచుకుంటూ 8 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ పెట్టండి. ఇప్పుడు ఏంటంటే మనకి నడుము మార్కింగ్లు అన్నది పర్ఫెక్ట్గా 3 పార్ట్లకి కూడా పెట్టేసాం. బ్యాక్ ఫ్రంట్ 2 పార్ట్లకి కూడా పెట్టాం. తర్వాత హ్యాండ్ని ఇలాగ సెంటర్కి ఇలాగ ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఫోల్డింగ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజు మనం ఎంత పెట్టామో కటింగ్లో చూసుకుని కటింగ్ చేసేటప్పుడు మనం హ్యాండ్ లూజు ఎంత అని పెట్టామో అంతకి ఇప్పుడు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఫోల్డింగ్ దగ్గర నుంచి 5 ఇంచుల దగ్గరికి మనం మార్కింగ్ అనేది పెట్టాం. ఈ 5 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టండి. ఆ తర్వాత చెస్ట్ దగ్గర మనం 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చులు తీసుకున్నాం. చూసారు, 2 అని కూడా రాసి పెట్టి ఉంచుకున్నాం కదా, ఇక్కడ అంచు దగ్గర నుంచి లోపలికి 2 ఇంచులకు మార్కింగ్ పెట్టండి. ఆల్రెడీ మార్కింగ్ ఉన్నది అయినా సరే నేను పెట్టి చూపిస్తున్నాను. అక్కడ నుంచి ఇక్కడ కలిపేసామా, తర్వాత ఈ చంక మార్కింగ్ దగ్గర నుంచి ఇప్పుడు మనం నడుము దగ్గర పెట్టిన మార్కింగ్కి ఇలా కలిపేసుకోవాలి. దాని తర్వాత చూసారు కదా, ఇలా పర్ఫెక్ట్గా పట్టుకొని ఇక్కడ ఫస్ట్ లాక్ చేసేయండి. ఇలా లాక్ చేసిన తర్వాత సగం కుట్టిన తర్వాత హ్యాండ్ అనేది ఇక్కడ వరకు తీసుకొచ్చిన తర్వాత మనకి ఈ చంక కుట్లు 2 ఒకదాని మీద ఒకటి ఉన్నాయా లేవా అని చూసుకొని గట్టిగా నొక్కి పెట్టి ఇలా పట్టుకొని స్టిచ్చింగ్ చేయండి. తర్వాత 2 అంచులకి మనం నడుము మార్కింగ్ పెట్టాం కదా, ఆ 2 మార్కింగ్లు ఇలా కలిసేటట్టుగా ఇలా పట్టుకొని చక్కగా ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేయండి. చూస్తున్నారు కదా, సైడ్ జాయింట్ల దగ్గర కూడా ఎక్కడ కూడా మనకి ఇబ్బంది కలగలేదు, అంతా సరిపోయింది. చూస్తున్నారా, క్లాత్ మీ ఎదురుగుంటానే కటింగ్ చేశానండి, మీ ఎదురుగుంటానే మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను. నేను చూపించినట్టుగా కటింగ్ చేశారు అంటే కనుక మీరు పర్ఫెక్ట్గా మీరు బ్లౌజ్ అనేది మీకు ఎక్కడ పాడవకుండా వస్తుంది. తర్వాత ఒక పాదం ఖర్చు వెడల్పుని బయట వైపుకి ఇంకొక 2 కుట్లు వేసుకున్నారు అంటే ఎప్పుడైనా బ్లౌజ్ టైట్ అయ్యింది అంటే లూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ రకంగా ఫిట్టింగ్ చూసుకోవాలి. చంక దగ్గర మనం ఆ 2 ఇంచీల ఖర్చులు అందుకే పర్టికులర్గా సపరేట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ని మిగిలింది అనుకోండి, అవి కటింగ్ చేసి తీసుకోవాలి. అంతే తప్ప సైడ్ అంచుల్ని మనం అంచులు పర్ఫెక్ట్గా పట్టుకొని మనం ఖర్చులు వేసేసుకున్నాము అంటే కనుక ఎప్పుడు కూడా బ్లౌజ్ అనేది సెట్ కాదు. ఇప్పుడు ఈ మిగిలిన అంచుల్ని ఇలా 2 అంచుల్ని ఇలా లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటే కనుక ఓవర్లాక్ చేసుకునే అవసరం ఉండదన్నమాట. అది మనకి చాయిస్. మీరు స్టిచ్చింగ్ చేయాలి అనుకుంటే ఈ కుట్టు వేసుకోవచ్చు, లేదనుకుంటే అలాగే వదిలేసుకోవచ్చు. ఇలా అయితే కనుక బ్లౌజ్ డ్యామేజ్ కాకుండా ఉంటుందండి. అదే రకంగా మనకి గుచ్చుకోకుండా కూడా ఉంటుంది. జరీ వర్క్ ఉన్నవారు ఏంటంటే దారాల కింద వస్తాయి కదా, క్లాత్లు అనేది డ్యామేజ్ రాకుండా ఉంటుంది అనమాట. లేదనుకుంటే ఓవర్లాక్ కూడా చేయించుకోవచ్చు. ఇలా సింపుల్గా పని అయిపోయేటట్టుగా ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ కూడా బాగానే ఉంటుంది. నీట్గా ఇలా లాక్ చేసి తీసేసుకోండి. చూస్తున్నారు కదండి, ఈ రకంగా ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత లుక్ అనేది ఇలా ఉందండి. నేను రెండో వైపు కూడా ఫిట్టింగ్ చేసేసి బ్లౌజ్ చూపిస్తాను. చూసానండి, బ్లౌజ్ అంతా మనం స్టిచ్చింగ్ చేసినట్టు ఇలా వచ్చింది. కరెక్ట్గా మనకి కరువు తిరిగే దగ్గర షోల్డర్ దగ్గర నుంచి 4 వేల గ్యాప్ వదిలేసి రెడీమేడ్ డోరీ వేసేసుకోండి. ఇక్కడ వేసేసుకొని లట్కన్ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.